అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారమైంది. మా 25 ఏళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురికాలేదు, ముఖ్యంగా కమల విషయంలో. కావటానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు, బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖసంతోషాలని తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటివరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగనే మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురమన్నాక అలాంటి గిల్లికజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టటమే నాకు అంతుపట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగమంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురుచూశాను, తన మనసులోని బాధేమిటో చెబుతుందని. కాని లాభం లేకపోయింది. అన్నం సరిగా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తిచేసి మా ఇంటి వరండా మెట్లమీద కూర్చుని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టారుగారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులెండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలేద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథంగారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒక పొద్దుచిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథంగారిది ఈ ఊరు కాదు, చిన్నగంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించిన వివరాలేవీ పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరూ వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ల ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కాని నా చూపునైతే పడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెదక్కపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాల్లేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తరువాత తన పక్కన కూర్చుని, కమలా, ఇలా చూడు అన్నాను. ఏమిటండి చూసింది? ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణమేమిటి? నాక్కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది? తాను నవ్వేసి, అయ్యో, నాకు సమస్యలు ఏమున్నాయండి? పైగా మీ దగ్గర దాచేంత పెద్దవి ఏముంటాయి? అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకీ చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైం నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక, లేదు కమలా, నువ్వేదో నా ముందు దాస్తున్నావు. అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను. నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? మీ వలన పొరపాటా? కలలో కూడా అనుకోకండి.
మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవంలేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహపడకండి, అలాంటిదేమీ లేదు. ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేనూ అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురిచేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్లమీదికి చేరి ఎదురింటి రామనాథం మాస్టారుగారి ఇంటికేసి పక్కన నేను ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి. 60 ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు విళ్ళూరుతోందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన పవరన అలాగే ఉంది మరి. ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది. కాని మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచనాస్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే 25 ఏళ్లపాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురమనే గాజుబొమ్మ భళ్ళున బద్దలైపోతుంది. అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించటానికి సిగ్గేసింది. కాని కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చుని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతోంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తనమీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతోపాటు స్ఫురద్రూపి. నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం. ఏ ఆచ్ఛాదనా లేని ఒంటిమీద చెమటపట్టి ఎండకి నిగనిగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళూ మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమలపట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే చిత్రమైనది. నిన్నటిదాకా రంగనాథంగారిని అనుమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడిని లూఫ్లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలేగాని ఎలా చెబితే అలా పడుంటుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్లీ మథనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించడం ఏమిటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువూ నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో, అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడమంటే పాపం మూటకట్టుకోవటమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసుకోతి ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణం ఏమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడటం ఎలా అభిలషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతెగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది. ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ, మరోపక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమలవైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండీ, ఇలా రండి. ఒక మంచి మాట చెబుతాను అంది కమలే ఆదుర్దాగా. కమల చూపు ఎదురింటిమీదనే ఉండటం గమనించి నేను ఉదాసీనంగా చెప్పు, ఏమిటి అన్నాను.
అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్నా నా మనసుని అదుపులో ఉంచుకుంటూ. అవును, ఉన్నాడు. అయితే ఏమిటి? అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ! డబుల్ కొటేషన్ పాయింట్. అప్పటికి నేను బయటపడలేదు. కమలమీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు. అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కాని చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థంకాని పదాలని తనలో తనే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని, ఏమండీ, నాకోసం ఒక పని చేస్తారా? అని దీనంగా అడిగింది. చెప్పు. ఏం చెయ్యాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయటపెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడమేమిటి? అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి. ఏ పుట్టినరోజో పెళ్లిరోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్లను కూడా పిలవండి. వస్తే సరి. లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనిక కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే, అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి ఫలహారాలని తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పనిచేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి, ఆ తర్వాత అతడి ముందు కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల, నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకుని అతని వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి, అదయ్యాక అతడిని గుమ్మం వరకు సాగనంపివచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండీ? అంది తన్మయత్వంతో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండీ. నా నోట మాట రాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కామాలా అన్నాను. అవును కదండీ. నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది.